సరే, ప్రభుత్వాలంటే ఓటు బ్యాంక్ రాజకీయాలు, రాజకీయపరమైన ఇవి. ప్రభుత్వాలు కూడా ఈరోజు పాస్టర్లకి జీతాలు, మౌలీలకి జీతాలు ఇస్తున్నారు తప్ప ప్రతిరోజు గంట వాయించి దీపం పెట్టి నా దేశంలో ఉండే ప్రజలందరూ బాగుండాలని సంకల్పం చెప్పినటువంటి అర్చకుడికి వెల్లంపల్లి ఉండేవాడు. మనకి ఆయన మసీదులకి ఓపెనింగ్కి వెళ్ళేవాడు. నువ్వు దేవాదాయ శాఖ మంత్రిగా, తిరుపతి దేవస్థానం చైర్మన్గా సుబ్బారెడ్డి గారు ఉన్నారు. ఈయనేమో బయటకు వచ్చి ఏమంటాడు, ఆ అల్లా దయ వలన, ఆ యేసు దయ వలన, ఆ వెంకటేశ్వర దయ వలన. టీటీడీ బోర్డు చైర్మన్ కదా. పాఠ్యాంశాల్లో మేరీమాత చరిత్ర పెట్టారు. విజయవాడ కనకదుర్గ. కేసీఆర్ గారు యాక్చువల్గా ఆయన చాలా భక్తిపరాయణుడు. అది నటన, అదంతా కూడా మసిపూసి మారేడుగా చేయడం. నిజంగా ఆయనకే హిందువుల మీద విశ్వాసం ఉంటే ఎంఐఎంతో జత ఎందుకు కడతాడండి? ఎంఐఎం వాళ్ళు ఏమన్నారు, పోలీసులు 10 నిమిషాలు పక్క తప్పుకుంటే హిందువులందరినీ నరికి పక్క విసిరేస్తామన్నారు. హిందువులందరినీ, అందులో కేసీఆర్ లేడా, కేటీఆర్ లేడా, మీరు లేరా, నేను లేనా? అలాంటి వాడితో నువ్వు జత కడతావా? ఇది నీ హిందుత్వమా? ఈ సమాజంలో ఆధునికీకరణ, గ్లోబలైజేషన్ అయిన తర్వాత అందరూ కుటుంబ విషయాలు వాళ్ళవి, ఎవరి ఫోకస్ వాళ్ళది, ఎవరి కెరీర్ వాళ్ళది అన్నట్టు పరిగెడుతున్నారు. ఇలాంటి దాని మీద ఫోకస్ చేసే వాళ్ళే లేరు. ఆ ముస్లిం పెద్ద అంటాడు, మాకెందుకండి ఉద్యోగాలు, భారతదేశంలో హిందువులందరూ బాగా సంపాదిస్తున్నారు. ఒక్కొక్కరమే 24 పెళ్ళిళ్ళు 5 పెళ్ళిళ్ళు మేము చేసుకొని ఒక్కొక్కరికి 2-3 పిల్లలు అంటున్నాము. 2037-40 నాటికి మేము దేశంలో జనాభా పెరిగిపోతాము. ఈ హిందువుల ఆస్తులని మావే, మేము వెనక లాక్కుంటాం. జనాభా మేము పెరిగిపోయిన తర్వాత ప్రభుత్వాలు మావి, రాజ్యాంగం మార్చుకుంటాం, మేము చట్టాలు పెట్టుకుంటాం, హిందువుల ఆస్తులని మేము తీసుకుంటామని. భారతీయుల్లోని హిందువులు ఉండొచ్చు, ముస్లింలు ఉండొచ్చు, క్రిస్టియన్లు ఉండొచ్చు, సిక్కులు ఉండొచ్చు, జైన్లు ఉండొచ్చు, ఇంకా రకరకాల మతస్థులు కూడా ఉండొచ్చు కదండి. మీరు అంటున్నారు, నేను అంటున్నాను, హిందువులమే అనుకుంటున్నాం, మేము భారతీయులమే, మాకు అందరూ సమానము, మాకంతా ఒకటే, సర్వమత సమానత్వం మా హిందుత్వానికి చెందినది, మేము వసుదైక కుటుంబం అని మీరు నేను చెప్పుకుంటాం హిందువులుగా. ఒక క్రైస్తవుని చెప్పమానండి. కొడాల నాని గారు యాక్చువల్గా హిందువు, మంచి భక్తుడు అంటారు, చాలామంది చెప్తూ ఉంటారు. పొలిటికల్గా ఆయన అంటే ఎదుగుదల కోసం అలా మాట్లాడి ఉంటారని భావించచ్చా? రావణాసుడు కూడా మంచి భక్తుడే, అంతకంటే రోజు కోట్లింగా పూజ చేసేవాడు. కానీ గుణం ఏమో అటువంటి దుర్గుణాలు అని. అలాగే ఈయన చేతులు కంకరాలు ఉంటాయి, తాళ్ళు ఉంటాయి. కొడాల నాని మెడలోనేమో మాలలు వేస్తాడు, కేవలంగా మాయ చేయడానికి. నేను నా మెడలో ఇన్ని ఉన్నాయంటే ఓ ఇది పెద్ద హిందువురా అనుకోవడం, చేసినవన్నీ. ఇప్పుడు మీలాంటి సత్సంగులు, సాధువులు అందరూ ఎవరైతే ఉన్నారో కాషాయ అంబర్దారులు, వాళ్ళందరూ బీజేపీని తమ పార్టీగా ఓన్ చేసుకుంటున్నట్టు అనిపిస్తుంది. హిందువుల కోసం పనిచేసే పార్టీ బీజేపీ, హిందువుల ఆత్మస్థైర్యాన్ని నిలబెట్టే పార్టీ బీజేపీ అని ఎవరు అంటున్నారు? కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు, కమ్యూనిస్టులు అంటున్నారు. అంటే హిందువుడు ఇప్పుడు ఏం చేయాలైతే, ఓహో భారతదేశంలో మా హిందువుల తాలూకా గొప్పతనాన్ని నిలబెట్టగలదు బీజేపీ మాత్రమే. మిగతా పార్టీలు కళ్ళబొల్లి మాటలు, గుంటనక్కలు, వీళ్ళు కాచుకొని కూర్చొని ఈ దేశంలో హిందువులు తలెత్తుకొని సగర్వంగా బ్రతకాలంటే. ముస్లింలు అందరూ అలా లేరు కదండి. అంటే కొంతమంది తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న వాళ్ళందరూ ముస్లింలు కాదు, కానీ తీవ్రవాదులు అందరూ ముస్లింలే. అక్కడ ఏ బాంబు పేలిందని ఎవడ ముస్లింసే, మూలాలు ముస్లింసే. అంటే వీళ్ళు ఏం పోషిస్తున్నారు మదరసాలలో, ఏం చెప్తున్నారు? నిజంగా ఉదారవాదులు మంచి వాళ్ళు ఉన్నారంటున్నారే, ఎందుకు వాళ్ళు మాట్లాడమనండి. మేము వ్యతిరేకిస్తున్నాం, ముస్లిం మతానికి మీరు కించపరుస్తున్నారు, ముస్లింలకి చెడ్డ పేరు తెస్తున్నారని ఒక్కడైనా ఒక మీడియాలో మాట్లాడుతున్నాడా? మరి ఎలా నమ్మేది మనం? మంచి వాళ్ళు ఉన్నారండి, బయటికి రమ్మనండి మంచి వాళ్ళని. అలౌకికంగా బతకాల్సిన సాధు సత్సంగులు అందరూ లౌకికపరమైన భావనకి లోనవుతున్నారు చాలామంది. నీవు కాషాయం కట్టుకున్నావంటే నీకు సేవ చేయించుకోవడానికి కాదు, నీవు సమాజానికి సేవ చేయడానికి. ఇంట్లో పాదం పెడితే ఒక రేటు, వారి ఇంట్లో ఏదైనా తీసుకుంటే ఒక రేటు. అంటే ఆ పక్కింటి వాడు బీదవాడు ఉంటాడు, ఆ ఇంట్లో ఒక స్వామీజీ వెళ్ళి అడుగుపెట్టి వస్తే కిటికీలోంచి చూస్తాడు, అరే నేను బీదవాడినే కదా, బీదవాడిని కాబట్టే కదా. హాయ్, హలో, అందరికీ నమస్కారం. నా పేరు జగదీష్. నా షో జర్నీ విత్ జగదీష్కు మీ అందరికీ స్వాగతం. ఇప్పటి వరకు నా షోలో సినీ సెలబ్రిటీ ఇంటర్వ్యూస్, పొలిటికల్ సెలబ్రిటీ ఇంటర్వ్యూస్ చేస్తూ వచ్చాను. మొట్టమొదటిసారిగా హిందూ ధర్మ ప్రతినిధిగా ఉన్న ఒక స్వామీజీ వారి ఇంటర్వ్యూ చేద్దాం అనుకుంటున్నాను. ఈరోజు నాతో ఉన్న సెలబ్రిటీ శ్రీ 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 పూజ్య శ్రీనివాసానంద సరస్వతి స్వామీజీ వారు. ఆయన ఇప్పుడు మనతో ఉన్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సాధు పరిషత్కి అధ్యక్షులుగా ఉన్నారు. అలాగే ఆనందాశ్రమం అనే పీఠాన్ని ఇక్కడే విజయనగరంలో నడుపుతూ ఉన్నారు. స్వామీజీ వారితో హిందూ ధర్మం కోసం, ఇప్పుడు సొసైటీలో
హిందూ ధర్మ ప్రతినిధులుగా వారు చేస్తున్న చర్యలు ప్రతిచర్యలు ఏవైతే ఉన్నాయో వాటి కోసం ముచ్చటిద్దాం. నమస్తే స్వామి. నమస్తే. మీరు సెలబ్రిటీ అన్నారు. హిందూ ధర్మానికి సెలబ్రిటీలుగా మేము భావిస్తున్నాం. అవును, అంటే మాకు సెలబ్రిటీలు, హిందూ ధర్మానికి సెలబ్రిటీలు మీరు. చాలా సంతోషం స్వామి మిమ్మల్ని కలవడం. సంతోషం మిమ్మల్ని కూడా ఈరోజు సందర్భంగా. ఇంటర్వ్యూలోకి వెళ్ళే ముందు యాక్చువల్గా మీరు ఇప్పుడు చాలా యాక్టివ్గా ఉన్నారు హిందూ ధర్మం మీద. అంటే ఎక్కడ ఏం జరిగినా కూడా వెళ్ళడం, దాన్ని ఖండించడం, అంటే దేవాలయాల పరిరక్షణ కోసం నడుము బిగించడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నారు. అంటే దేవాలయాల పరిరక్షణ అంటే ఒక మామూలు మానవుడిగా అడుగుతున్నానండి. దేవాలయాల పరిరక్షణ చేస్తేనే హిందూ ధర్మ పరిరక్షణ అనేది జరుగుతుంది అని అంటూ ఉన్నారు కదా, అది ఎలా సాధ్యం ఒకసారి చెప్పగలరా? చాలా మంచి ప్రశ్న అండి. ఈరోజు మన ఛానల్ ద్వారా యూట్యూబ్ ఛానల్ ద్వారా అందరికీ చేరువ చేసే కార్యక్రమం చేశారు. మీకు ధన్యవాదాలు. దేవాలయాలు మన ఆధ్యాత్మిక కేంద్రాలు. హిందూ ధర్మానికి, హిందుత్వానికి ఒక అవినాభావ సంబంధాన్ని, అంటే మన హిందువులకి, హిందూ ధర్మానికి మధ్య వారధులుగా పనిచేస్తున్నాయి దేవాలయాలు. హిందువుడికి ఏ కష్టం వచ్చినా, ఆనందం వచ్చినా, అది బాధ కానివ్వండి, ఆనందం కానివ్వండి, ఒక శుభకార్యం చేసినా ఆలయానికి వెళ్తాం. ఒక బాధ వచ్చినా, కష్టం వచ్చినా కూడా ఆలయానికి వెళ్ళి దేవుడితో మొరపెట్టుకుంటాం. ఒకప్పుడు ఆలయాలన్నీ కూడా అక్కడ వైద్యం జరిగేది, అక్కడ విద్య బోధించబడేది, అక్కడ శాస్త్రీయ కళలు పోషించబడేవి. అక్కడ అనేక రకాల కష్ట సుఖాలు పాలు పంచుకొని అందరూ కలిసిమెలిసి ఒక వసుదైక కుటుంబంగా భావించేటువంటి ఒక కేంద్రాలుగా భాసిల్లాయి ఆలయాలు. అన్ని కళలు కూడా ఆలయ కేంద్రంగా గతంలో మనం చూసాం. కానీ ఈరోజు అటువంటి ఆలయాలు నిరాదరణకు గురి అయిపోయి ఎప్పుడైతే దేవాదాయ శాఖ చేతిలోకి వెళ్ళాయో, మరి ఆ మహాత్ములు ఏం పేరు పెట్టారంటే దేవుడు వాళ్ళకి ఆదాయమే. దేవ ఆదాయము అంటే దేవుడు వాళ్ళకి ఆదాయమే. దేవాదాయ శాఖ కాస్త దేవ ఆదాయ శాఖ అయిపోయింది అంటారా? అలా అంటున్నారా మీరు? దేవుడిని వాళ్ళ ఆదాయంగా మలుచుకున్నారు. ధర్మాన్ని కూడా అది వాళ్ళకి ఆదాయమే. దేవ ఆదాయ, ధర్మము ఆదాయమే వాళ్ళకి. అంటే దేవుణ్ణి పరిరక్షించేటువంటి ఒక ఉన్నతమైనటువంటి ఒక ప్రతినిధులుగా పనిచేయవలసినటువంటి దేవాదాయ శాఖ వాళ్ళు దేవాలయ వ్యవస్థని చిన్నాభిన్నం చేశారు. భక్తుడికి భగవంతుడికి అనుసంధానంగా ఉండేటువంటి పూజారి వ్యవస్థని దెబ్బకొట్టేశారు. ఆలయాలంటే ఒకప్పుడు అందరికీ కూడా అక్కడ తరతమ భేదాలు లేకుండా చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు అన్ని సమాజంలో అన్ని వర్గాలు కూడా ఆలయం దగ్గర మమేకమైపోయి అక్కడ ఎటువంటి తారతమ్యాలు లేకుండా కూర్చొని స్వామిని సేవించేటువంటి స్థితి ఉండేది పూర్వం. ఇప్పుడు అది లేదు. ఆలయాలు కేవలంగా కొన్ని వర్గాలకే పరిమితం చేసి విఐపి దర్శనాలని, అక్కడ ప్రోటోకాల్స్ అని. భగవంతుడి దగ్గర ప్రోటోకాల్ ఏంటండి? ఆయనే భగవంతుడే సర్వోన్నతుడు. ఆయన దగ్గర మళ్ళీ ప్రోటోకాలా? అంటే దేవుడి దర్శనంకి వస్తున్నాడు ఆయనకు పెద్ద రెడ్ కార్పెట్ స్వాగతాలు, సామాన్య భక్తుల్ని తిరస్కార భావాలు, దేవుణ్ణి సామాన్య భక్తులకు దూరం చేసేటువంటి అనేక రకాలైనటువంటి దుష్ట చర్యలు ఈరోజు ఉభయ రాష్ట్రాల్లో మనం చూడగలుగుతున్నాం. స్వామీజీ గారు, మిమ్మల్ని ఖండిస్తున్నాను అనుకోకపోతే ఒక చిన్న మాట, అంటే ఒక డౌట్. యాక్చువల్గా ఇప్పుడు మీరు ప్రోటోకాల్ అంటున్నారు కదండి, అంటే దేవాలయాల్లో కొంతమందికి ప్రోటోకాల్ ఇట్లా నడుస్తుంది ఇలా అని. మేబీ ఆ ప్రోటోకాల్ అనేది అంటే అంటే రక్షణ కోసం కావచ్చు, లేకపోతే వాళ్ళకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మన సీఎం గారు వచ్చారనుకోండి, సో ప్రోటోకాల్ ఉండడం తప్పులేదు కదండి. పిఎం గారు వచ్చారనుకోండి, ప్రోటోకాల్ ఉండడం తప్పులేదు కదండి. ప్రోటోకాల్ అనేది దేవుడి దగ్గర ఉండదండి. ఎవరైనా పెద్దలు వస్తే మీరు చెప్పేటట్టుగా వారికి ప్రత్యేకంగా గౌరవంగా తీసుకొని వెళ్ళడం తప్పులేదు. భగవంతుడి దగ్గర అందరూ సమానమే. కేవలంగా దేవాలయాల్లో ఎవరైనా సాధు సంతులు, పీఠాధిపతులు, మఠాధిపతులు వస్తే వాళ్ళనే సాధారణంగా స్వాగతం పలికి, ఎందుకంటే దేవుడి కోసం వాళ్ళు సేవ చేస్తున్నారు కాబట్టి, ధర్మం కోసం సేవ చేస్తున్నారు కాబట్టి, వారి జీవితాలు త్యాగం చేసినటువంటి సాధు సంతులుగా మాత్రమే ఆలయాల్లో పూర్ణకుంభ స్వాగతాలతో తీసుకొని వెళ్ళి దైవ దర్శనాలు చేయడం. కానీ ఆ పూర్ణకుంభం అనేది చివరికి ఆ గల్లీలో ఉండేటువంటి నాయకుడికి కూడా పూర్ణకుంభమే. మరి దాని పవిత్రత పోయింది. ప్రతిదానికి ఒక పద్ధతి ఉంటుంది. అలాగా పెద్దల్ని గౌరవించాలి, కాదనడంలే. కానీ వాళ్ళు వస్తే మిగతా వాళ్ళందరినీ చిన్నచూపు చూసేసి
అందరినీ బయటికి నెట్టేసి. సో విఐపీలు వస్తే భక్తుల్ని సామాన్య భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చిన్న చూపు చూడడం, లేకపోతే వాళ్ళకి రకరకాల ఇబ్బందులు కలిగించడం జరుగుతుందని మీరైతే అంటున్నారండి. మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. డౌన్ దేవాదాయ శాఖ మంత్రులు అని చెప్పి తిరుమలలోనే గతంలో మనం ఎవరైతే సత్యనారాయణ ఉన్నారో ఆయన దర్శనానికి విజయవాడ వెళ్తే అందరిని ఆపేయడం, లేకపోతే ముఖ్యమంత్రి వస్తే అందరినీ ఆపేయడం. అసలు భగవంతుడి దగ్గర దర్శనాలు వాళ్ళు కూడా మన ఉత్తరాది వెళ్తే అది ఈ సిస్టమ్ లేదు. ఉత్తరాదిలో ఏమి ఉండదు. భక్తుల్లో వాళ్ళు నిలబడి ఆ ముందు సెక్యూరిటీ ఉంటారు, వెనక్కి వారి తాలూకు అనుయాయులు ఉంటారు, అందరూ కలిసి ఒక లైన్లో వెళ్ళిపోతారు. ప్రత్యేక లైన్లో వీళ్ళని ఆపేసి వాళ్ళకి దర్శనం చేసే పూర్ణ కుంభాభిషేకాలతోనే స్వాగత పలకడం అలాంటివి ఉండదండి. అవేం ఉండదు. ఆలయ అధికారులు వస్తారు, తీసుకొని వెళ్తారు అంతే. కాబట్టి వాళ్ళు ఒక పద్ధతిని అక్కడ పాటిస్తున్నారు. అది దేవభూమి. దక్షిణాదిలో ఎందుకండి ఇలాంటి పద్ధతి వచ్చింది? అంటే ఎవరు ప్రవేశపెట్టుంటారు? ఇది ఎవరు ప్రవేశపెట్టలేదు. ఆలయంలో ఎవరైతే రాజకీయ నిరుద్యోగులు ఉన్నారో, అంటే రాజకీయ నిరుద్యోగులు అంటే ఏ పదవిలో రాని వాళ్ళు, ఓడిపోయిన వాళ్ళు, చివరికి అతిగతి లేకుండా అటువంటి వాళ్ళని ఏం చేయాలి, సమాజం తిరస్కరించి డిపాజిట్స్ కూడా రాకుండా చేసేస్తే అటువంటి వాళ్ళని పార్టీలు ఏం చేస్తున్నాయి, ఇటువంటి వాళ్ళని తీసుకొని వెళ్ళి ట్రస్ట్ బోర్డు చైర్మన్లుగా, దేవాదాయ శాఖ సభ్యులుగా, వారిని ధర్మకర్త మండలి అని పెట్టి అందులో చూపిస్తున్నారు. మరి వాడి బుద్ధులు ఎలా పోతాయండి? వాడు ప్రజలు గౌరవించి గెలిపిస్తే వాడు ఆ పదవి ఒక ఉన్నత స్థితిలో ఉంటారు. కానీ అది లేనటువంటి వ్యక్తులు పెడితే, అక్కడ ఉండేటువంటి పద్ధతులు తెలియని వ్యక్తులను పెడితే వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ లీడర్స్ రాగానే వీడికి ఏదో గొప్ప వచ్చేస్తుందని, తర్వాత ఎలక్షన్స్లోనైనా నాకు ఏదో పదవి ఇస్తారనో సీట్ ఇస్తారనో ఆయనకి రకరకాలటువంటి లేనివన్నీ చెప్పి పూర్ణ కుంభాలు పెట్టేసి రకరకాలు పెట్టేసి దండలు, పెద్ద పెద్ద దండలు, గజమాలలు ఇవన్నీ వేసేది. అంటే వాళ్ళ ప్రాపకం కోసం వీళ్ళు ఇచ్చేస్తూ ఉన్నారంటారు. అంతే అండి. అంతే. ఇది చాలా తప్పు. ఇది భగవంతుడికే గజమాల, ఆయనకే. కాబట్టి ఇలాంటి చర్యల వలన ఆలయాల మీద ఉండేటువంటి హిందువులకి సంబంధం తెగిపోతుంది. ఎందుకు గుడికి వెళ్ళాలి, దేవుడికి అక్కడ కూడా సామాన్యులకి దూరం చేసేస్తున్నారు అని ఒక అపనమ్మకం, ఒక భావన క్రియేట్ అయిపోతుంది. ఇప్పుడు మీరు సామాన్యులకి దూరం అవుతున్నాడు భగవంతుడు అనే ఒక ఫోబియా, లేకపోతే ఒక ఆలోచన అనేది ప్రజల్లో క్రియేట్ అవుతుంది అని అన్నారు. యాక్చువల్గా పూర్వపు రోజుల్లో, అంటే నేను విన్నవి కన్నవి, అంటే దాని మీద అడుగుతున్నాను. హిందూ వ్యవస్థ అంటేనే కుల వ్యవస్థ అనేది ఎక్కువ ఉందండి. అవునన్నా కాదన్నా కులం అనేది. అవును. సో నిమ్న కులస్తుల్ని ఆలయాల్లోకి రానివ్వకుండా, అంటే అగ్ర కులస్తులు చేసేవారు, లేకపోతే అంటే ఆ ధర్మకర్తలో ఎవరో నాకైతే తెలియదు, అంటే ఆలయ ప్రవేశం అనేది నిమ్న కులస్తులకు లేకుండా చేశారు. దానివల్లనే వాళ్ళు అంటే మత మార్పిడికి కానీ ఇలాంటి వాటికి ఆకర్షితులయ్యారు అనే ఒక ఆరోపణ ఉంది. దీని మీద మీ సమాధానం ఏంటి స్వామి? మీరైతే చెప్పింది అయితే చాలా అందులో వాస్తవికత స్థితి కూడా ఉంది. గతంలో చాలా పొరపాట్లు జరిగాయి. ఎవరైతే సామాన్యుల్ని, నిమ్న కులస్తుల్ని గుళ్ళుకు రానివ్వకపోవడం, ఆలయ ప్రవేశాలు చేయలేకపోవడం గతంలో జరిగాయి. అయితే ఒకసారి మన రామాయణం, భారతం తీసుకుంటే అక్కడ ఈ ప్రస్తావన లేదు. ఒక వాల్మీకి మహర్షి ఆయన ఒక ఆటవికుడైన రామాయణ కావ్యాన్ని రచించాడు. ఒక గుహుడు ఆటవికుడైన ఆంజనేయ స్వామి ఆటవికుడు. అంజలీదేవి ట్రైబల్ కదండి, ఆంజనేయ స్వామి ఒక ట్రైబల్, వాల్మీకి మహర్షి ఒక ట్రైబల్, వ్యాసుడు ఉన్నాడు ఒక మత్స్యగంధి కుమారుడు, అంటే ఒక శూద్రుడు, 4 వేదాలుగా విభజించాడు, వేద వ్యాసుడు అన్నారు. ఎంతో గొప్పవాడు. అంటే మన పూర్వకాలంలో వెళ్ళిపోతే కులాలు లేవండి. ఎవరు తపస్సు చేస్తే వాళ్ళు బ్రాహ్మణులు, ఎవరు క్షాత్ర ధర్మాన్ని, రాజ్యాన్ని రక్షించగలిగితే వాళ్ళే క్షత్రియులు, ఎవరైతే ప్రజలందరికీ వ్యాపార ధోరణితో వస్తు సామాగ్రి అందిస్తారో వారే వైశ్యులు, ప్రజలకు సేవలు చేసే వాళ్ళందరూ కూడా శూద్రులుగా ఉండేవారు. కాబట్టి అప్పుడు జాతులు అనేవారు, వర్ణములు అనేవారు, కులములు లేవు, వర్ణములు అంటే వర్ణములు. ఇప్పుడు ఏం చేశారు, వర్ణాలు తీసేసి కులాలని పెట్టేసి ఆ కులంలో ఎవడు పుట్టినా ఆ నిమ్న కులస్తుడిగా భావించి, ఇప్పుడు కలెక్టర్ ఉన్నాడు అనుకోండి, ఆ కలెక్టర్ కొడుకు కలెక్టర్, ఆయనకి పోస్టింగ్ వచ్చేది. ఒక ఎమ్మెల్యేకి ఆయన అయిపోయిన వెంటనే నువ్వు ఎమ్మెల్యే, మీ నాన్నగారు నువ్వు ఈ పోస్టులో కూర్చొని చెప్పడానికి కుదరదు. మళ్ళీ ప్రజలు ఎన్నుకోవాలి, కలెక్టర్కు ఆయన ఐఏఎస్ పాస్ అవ్వాలి. అలాగే ఒక ఋషి కానీ, ఒక బ్రాహ్మణుడు కానీ, ఎవరైనా తన కొడుకు బ్రాహ్మణుడు అవ్వడు. ఒక యోగి తాలూకు కొడుకు యోగి అయిపోలేడు. ఆయన సాధన ద్వారా, తపస్సు ద్వారా బ్రాహ్మణత్వాన్ని పొందాలి. ఇది మన వేదం చెప్తుంది. పూర్వం వాళ్ళు ఉండేవారు, ఎవరు తపస్సు చేస్తే వాళ్ళు బ్రాహ్మణులు. కానీ రానున్న బ్రిటిష్ వారు వచ్చిన తర్వాత, ముస్లింలు మన దేశం మీద దండయాత్రలు వచ్చిన తర్వాత హిందూ సమాజాన్ని కులాలుగా విభజన చేశారు.
ఎందుకు మనం విడిపోయి ఉంటేనే వారిని మనం విభజించి పాలించాలి. దేశాన్ని హస్తగతం చేసుకున్నారు, అనైక్యతతో మనల్ని విభజించేశారు. చివరికి ఏమయ్యాము, మహమ్మదీయులు దండయాత్రలో మనం వాళ్ళని ఎదుర్కోలేకపోయాం, విడిపోయి ఉన్నాం కాబట్టి కులాలుగా విభజించేసి బ్రిటిష్ వారు వచ్చారు, ఇంకా మనల్ని ముక్కలు చేశారు. కాబట్టి ఇప్పటికీ కూడా మీరు అనేటట్లుగా హిందూ సమాజం ఈ కుల వ్యవస్థను పక్కన పెట్టాలి. ఇంతకు పూర్వం అంటరాని వాళ్ళు అని ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం, అక్కడక్కడ అంటరాని వాళ్ళు అని. వీళ్ళు ఎవరు అనుకుంటున్నారు అంటరాని వాళ్ళు అంటే? ఇంతకు పూర్వం ఎవరైతే వర్ణాంతర వివాహాలు చేసుకునేవారు, అంటే ఒక బ్రాహ్మణ వర్ణంలో ఉన్న ఒక అమ్మాయి ఒక శూద్ర వర్ణంలో అబ్బాయిని వివాహం చేసుకుంటే వారిని వెలివేసేవారు. వాళ్ళు అంటరాని వారిగా ఉండేవారు. వాళ్ళు అంటరాని వాళ్ళు అంటే అంటరాని వాళ్ళు. ఈరోజు మనం ఏదైతే దళితులు అనుకుంటున్నామో వాళ్ళు అన్ని కులాలకి చెందిన వాళ్ళు, అన్ని వర్ణాలకి చెందిన వాళ్ళు, అన్ని వర్ణాలకి చెందిన వాళ్ళే దళితులు. కాబట్టి వాళ్ళకి పెద్ద పేరు పెట్టి హరిజనులు అని. హరి అంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు తాలూకా జనులు బిడ్డలు అని గౌరవంగా చూసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయి ఈ కుళ్ళు రాజకీయాలు, స్వార్థపూరితమైనటువంటి అనేక రకాల ఈ సమీకరణాల ద్వారా సమాజాన్ని కలవనివ్వకుండా ఇంకా ఈ కులాల పేరు చెప్పి రకరకాల వివక్ష చేసి ఇప్పటికీ మనం చూస్తూ ఉన్నాం. అయితే మేము కోరేది ఏంటంటే వసుదైక కుటుంబం అనే భావన మన వేదంలో ఉంది, మన గ్రంథాల్లో ఉంది. వసుదైక కుటుంబం, ఇన్ని కుటుంబాలు లేవు, ఒకటే కుటుంబం. అటువంటి భావన మన భారతదేశానిది. దాన్ని వదిలేసి నా కుటుంబం, నా కులము, నా మతం అంటూ కింద స్థాయికి దిగజారిపోయి ఈరోజు హిందువులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మళ్ళీ ఆ వైభవం రావాలి. మేమందరం హిందువులం, మా అందరి తాలూకా అనుబంధం ఒక్కటే, మేము బంధువులం, హిందూ బంధువులం అనే భావనకి సమాజం రావాలని మేము అనేక ప్రయత్నాలు చేస్తున్నాం. దానికి మీలాంటి వాళ్ళు కూడా సహకరించి సమాజం కూడా అర్థం చేసుకొని ఆనాడు అరుంధతి వశిష్ఠులు ఇప్పటికీ వివాహ సమయంలో ఆ దంపతులకు చూపెడతారు. అరుంధతి మరి ఏ వర్ణంలో పుట్టింది? ఒక మాదిగ వర్ణంలో పుట్టింది అరుంధతి దేవి. మరి వశిష్ఠులు వారి భార్య మహాసాధ్వీమని గొప్ప తపస్సంపన్నురాలు. ఆమెని ఒక బ్రాహ్మణుడైనటువంటి వశిష్ఠులు వారు వివాహం చేసుకున్నారు, అరుంధతి వశిష్ఠులు. మరి వర్ణమేది, కులమేది? అంటే అప్పట్లో కుల మతాలకు అతీతంగా, వర్ణాలకు అతీతంగా బతికేవారు. అంటే తర్వాత ఈ వర్ణాలు ఇవన్నీ, అసలు వర్ణం ఎలా పుట్టింది సార్? వర్ణాలు ఇప్పుడు 4 వర్ణాలు అంటున్నారు, బ్రాహ్మలు, శూద్రులు, క్షత్రియులు, ఇంకోటి ఏంటంటే వైశ్యులు. సో ఈ 4 వర్ణాలు ఎలా పుట్టాయి అంటారు? అంటే పూర్వం ఇప్పటికీ మీరు చూడండి గోత్రాలు కలుస్తూ ఉంటాయి. అవునండి, చాలా కులస్తులు గోత్రాలు ఒక విధంగానే ఉంటాయి. వాళ్ళు ఒక కులంలో ఉంటారు, వేరే కులంలో గోత్రం ఒకటే, ఈ కులంలో ఉండి వేరే కులంలో గోత్రం ఒకటే. అంటే ఈ గోత్రాలు కలిసేయండి. ఒకప్పుడు వీళ్ళు పూర్వీకులు ఒకే గోత్రికులు. అలాగే ఇంటి పేర్లు చూడండి, కొన్ని కులాలలో అందరికి ఒక బ్రాహ్మణుల ఇంటి పేరు, ఒక శూద్రుడి ఇంటి పేరు కలుస్తుంది, ఒక క్షత్రియుడి ఇంటి పేరు, ఒక వైశ్యుడి ఇంటి పేరు కలుస్తుంది, సర్నేమ్స్. అంటే వెనక్కి వెళ్ళిపోతే కొన్ని వందల సంవత్సరాల వెనక్కి వీళ్ళందరూ ఒకే కుటుంబీకులు. మరి ఎందుకు ఇలాగ కులాలు అయిపోయారంటే వాళ్ళు అనేక వృత్తులు, అనేక పనులు చేసి వారి కుటుంబాలు పెరిగి ఒక్కొక్కరు ఒక్కొక్క స్థానానికి వెళ్ళిపోయి వాళ్ళు స్థిరపడిపోయారు, రకరకాల ప్లేసెస్కి మైగ్రేట్ అయిపోయారు. వారు ఏదేదో పనులు చేపట్టారు. ఆ పనులు చేపట్టిన తర్వాత వ్యవసాయం చేస్తున్న వాళ్ళు ఉండిపోతే వాళ్ళు శూద్రులు అయిపోయారు. వాళ్ళేమో ఈ పూజలు పునస్కారాలు చేస్తూ ఉంటే వీళ్ళు బ్రాహ్మణులుగా ఉన్నారు. కానీ ఇంటి పేర్లు మారలే. వారింటి పేరు, శూద్రుల ఇంటి పేరు, బ్రాహ్మణుల ఇంటి పేరు కలుస్తాయి. అలాగే ఒక వైశ్యుడు, ఒక రాజులు, క్షత్రియుల ఇంటి పేర్లు కలుస్తూ ఉంటాయి. అంటే వీళ్ళ కుటుంబీకులు మైగ్రేట్ అయిపోయి మీరు చెప్పేటట్టుగా ఏదేదో పనుల్లో వాళ్ళందరూ అందులో నిమగ్నం అయిపోయారు. దానివల్ల ఏమయ్యాయి, కులాలు వచ్చాయి, వర్ణాలు పోయి కులాల కింద వచ్చాయి. కాబట్టి మూలాలకు వెళ్ళిపోతే మనందరం కూడా ఒకే కులం, ఈ భారతీయ సంతానం, భరతమాత బిడ్డలం మనందరం కూడా. ఈ భావనకి సమాజం రాగలిగితే భారతదేశంలో ఉండేటువంటి అన్ని వర్ణాల వాళ్ళు అందరూ సర్వమానవులు కూడా సుఖంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. ఆ స్థితి మనం కలగాలని మనం ప్రార్థన చేయాలి. స్వామి, హిందూ ధర్మంలోని అంటే దైవానికి, ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టు దేవాలయానికి భక్తుడికి అంటే మానవుడికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. అంటే ఒక పరమార్థత, అంటే జీవిత పరమార్థత, సార్థకత పొందేది ఆ విధంగా అని అన్నారు కదండి. యాక్చువల్గా హిందూ ధర్మం ముఖ్య ఉద్దేశం ఏంటి స్వామి? హిందూ ధర్మం ముఖ్య ఉద్దేశం సర్వే జన సుఖినో భవంతు. ప్రపంచంలో ఏ మతాలు కూడా అన్ని ప్రాణులు లోకా సమస్త సుఖినో భవంతు,
లోకంలో ఉండేటువంటి ఒక మనుషులే కాదు, అన్ని ప్రాణులు, చెట్లు, జంతువులు, క్రిమికీటకాలు, పక్షులు అన్నీ కూడా సుఖంగా ఉండాలని కోరుకునే ఏకైక మతము కానీ ధర్మము కానీ హిందుత్వమే. హిందుత్వము ఎంత గొప్పదంటే చెట్టుకు పూజింపజేస్తుంది. ఇట్లా చెట్లు దైవాన్ని, ఒక వేప చెట్టుని అమ్మవారిగా, ఒక రావి చెట్టుని శ్రీ మహావిష్ణువుగా, మర్రి చెట్టుని త్రిమూర్తులుగా, అలాగే ఒక పక్షిని గరుకుమంతుడు, ఒక గ్రద్దని గరుకుమంతుడుగా, అంటే పక్షుల్ని పూజిస్తాము, చెట్టులు పూజిస్తాము, పుట్టలని దైవంగా పూజిస్తాం, ప్రకృతిలో ప్రతి దాంట్లో దైవాన్ని చూసేవారు. ఇది గొప్పదనం. ప్రపంచంలో మనుషుల్లోనే వారు ఆత్మ లేదు అని చెప్తున్నారు ఎన్నో మతాలు. మనిషి చనిపోయిన తర్వాత ఆత్మ ఆయనలోనే ఉండిపోతుంది, ప్రాణం మళ్ళీ ఎప్పుడో ఉద్ధరించబడతాడని చెప్తారు. కానీ అటువంటి ఎప్పుడో కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల క్రితమే అటువంటి ఆత్మతత్వాన్ని దర్శించినటువంటి మహనీయులు అన్ని జీవరాశుల్లో కూడా ఆ పరమేశ్వరుడే ఉన్నాడు, అందరికీ సేవ చేయమని చెప్పింది మన హిందూ ధర్మం. పరోపకారాయ పుణ్యాయ పాపాయ చ పరపీడనం. అందరికీ ఉపకారం చెయ్యు, ఎవరికి అపకారం చెయ్యకు, ఉపకారమే పుణ్యము, అపకారమే పాపము అని సర్వమానవాళి కోసం, సేవ కోసం మానవులుగా మనం పరితపించాలని ప్రబోధించినటువంటి ధర్మం మన హిందూ ధర్మం అండి. కాబట్టి ఇది కొంతమంది ఏదో మూఢత్వంగా హిందుత్వం అంటే చెట్టుకు దండం పెట్టడం ఏంటి, అరే మనకు ప్రాణం ఇస్తుంది, ఆక్సిజన్ ఇస్తుంది, నీడనిస్తుంది, కలపనిస్తుంది, ఎవరైనా చిన్న సహకారం చేస్తే దేవుడిలాగా వచ్చావు నాన్న, దేవుళ్ళ నాకు సహకరించావు అని చిన్న సాయం చేస్తే దేవుడిలాగా వచ్చావని మనం థ్యాంక్స్ అంటాం కదా. మరి మనకి ప్రాణాన్ని ఇస్తుంది చెట్టుకు దండం పెడితే తప్ప, వెలుతురిస్తున్నటువంటి సూర్యుడు దండం పెడితే తప్ప ఏమండి? కాబట్టి దీన్ని ఇప్పుడుండేటువంటి యువత గమనించలేక ఇదేదో మూఢత్వంగా తులసి మొక్క నమస్కారం పెడితే అదేదో పిచ్చి చేష్టలుగా, చెట్టు చుట్టూ తిరిగితే మూఢత్వంగా చెప్పడం, ఏదో పసుపు రాసుకుంటే ఇదేదో పాత తరంలాగా ఏంటి ఇలాంటి విశ్వాసాలతో అంధవిశ్వాసాలతో ఉన్నారని ఇప్పుడు యువతరం అనుకుంటున్నారు. కానీ పసుపు పారాని పెట్టుకుంటే నుదుట్లో ఉండేటువంటి నరాలని యాక్టివేట్ చేస్తాయి పసుపు, కాబట్టి చుండ్రు, ఈ చెమట పట్టేటువంటి పురుగుల్ని ఇటువంటిది పసుపు రానివ్వకుండా ఉంటుంది. కాబట్టి తులసి మొక్క ఉండే ఇంట్లోకి సూక్ష్మక్రిములు రానివ్వకుండా కాపాడుతుంది తులసి మొక్క. 24 గంటలు ఆక్సిజన్ ఇస్తుంది తులసి. తులసి మొక్క దండం పెట్టి తప్పేముంది? అంటే హిందూ ధర్మం అంతా సైన్స్తో కూడుకుని, సైన్స్తో అంతే అండి. వివేకానంద స్వామి చికాగోలో చెప్పారు, ద వేదాంత ఈజ్ ద ఎండ్ ఆఫ్ ది వేదాస్, ఇట్ ఈస్ ద సైన్స్ ఆఫ్ రియాలిటీ. ఇది ఒక విజ్ఞాన శాస్త్రం, భారతీయ ఋషులు అందించినటువంటి మన హిందుత్వం ఏదో ఉందో అన్నీ కూడా మామిడాకు తోరణాలు కడతాం. ఎందుకు? చుట్టాలు బంధువులు ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ విడిచిపెడతారు కాబట్టి ఆ మామిడాకు కొమ్మలు ఉంటే అవి కార్బన్ డైఆక్సైడ్ సేకరించి ఆక్సిజన్ ఇస్తాయి. 24 గంటలు మనం ఇరిచినటువంటి మామిడి కొమ్మలు 24 గంటలు కూడా ఆక్సిజన్ మనకి ఇస్తాయి, కట్ చేసిన తర్వాత కూడా. ఇది ఎప్పుడూ మన ఋషులు దర్శించారు. అందుకు మామిడాకు తోరణాలు కట్టుకోమన్నారు. కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ మంది గుమిగూడుతారు కాబట్టి అందుకు ఇవన్నీ కూడా ద్వారబంధాన్ని పసుపు పెట్టమన్నారు. స్వామి, ఇప్పుడు మీరు ఇన్ని చెప్తున్నారు స్వామి, అంటే హిందూ ధర్మం అంటేనే సైన్స్తో కూడుకుని ఉందని. కానీ ఇప్పుడు ప్రజల్లో ఎందుకు ఈ భావం లేకుండా పోయింది? అంటే ప్రజలకి ఎందుకు రియాలిటీ తెలియకుండా పోయింది? ఇప్పుడు హిందూ ధర్మం అంటే ఇప్పుడు మీరు అన్నారు మామిడాకు తోరణాలు కొట్టడం, సో ఏ పండగ పబ్బం వచ్చినా కట్టుకుంటాం, లేకపోతే ఏ శుభకార్యానికైనా కడతామండి. సో మీరు అన్నట్టు అది కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుంది ఇలాగ, అంటే సైన్స్ అందులో ఇమిడి ఉంది. కానీ ఇప్పుడు జనానికి ఎందుకు చెప్పలేకపోతున్నాం ఇలాంటి విషయాలు? ఇది లోపమే. ఇది మీరు చెప్పేటట్టుగా జనాలకి ప్రజల్లోకి తీసుకొని వెళ్ళలేకపోవడం కూడా ఒక లోపమే. దాన్ని అధిగమించాలి. ఇప్పటికైనా సాధువులు, సన్యాసులు, ప్రవచనకారులు, మన ఋషులు ఏదైతే దర్శించి మనకు అందించారో దాని తాలూకు ఉపయోగాలు మనం చెప్పగలగాలి. జపాన్ శాస్త్రవేత్తలు మల్లెపూల మీద రీసెర్చ్ చేశారు. భారతదేశంలో స్త్రీలు మల్లెపూలు ఎందుకు ఎక్కువ పెట్టుకుంటారు, కారణం ఏంటి రీసెర్చ్ చేస్తే వాళ్ళు ఏం చెప్పారు, మల్లెపూలు వాసన ఎవరైతే ఎక్కువగా పీలుస్తూ ఉంటారో హృదయ గుండెకి సంబంధించిన జబ్బులు నయమైపోతాయి, హార్ట్ స్ట్రోక్స్ రానివ్వకుండా. ఈ జపాన్ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. నాసా శాస్త్రవేత్తలు పసుపు మీద రీసెర్చ్ చేశారు. పసుపు మీద అమెరికా పేటెంట్. ఈరోజు పసుపు మనం కొనుక్కోవాలంటే అమెరికా పెర్మిషన్ ఉండాలి. వాళ్ళు పేటెంట్ని పొందారు పసుపు మీద. గోవుల మీద పేటెంట్ బ్రెజిల్ దేశస్తులు. మనకు ఏదైనా గోవులు, మనకు సంతతి రకరకాల ఆవులు మనకు కావాలంటే ఈరోజు గవర్నమెంట్ ఏదైతే దిగుమతి చేసుకున్నటువంటి ఇంజెక్షన్స్, ఆ వీర్యం ఏదైతే ఉన్నదో బ్రీడు, అది బ్రెజిల్ కూడా పెర్మిషన్ ఉండాలి. అంటే కారణం ఏంటి? ఒకప్పుడు మన భారతీయ ఋషులు దర్శించి మనకి ఇస్తే
దాన్ని మనం వదిలేసుకున్నాం. దానికి కారణం ఇంగ్లీష్ వాడు వచ్చి లార్డ్ డల్హౌసీ, లార్డ్ మెకాలే వీళ్ళందరూ భారతీయ విద్యా విధానాన్ని నాశనం చేశారు. భారతీయ విద్యా విధానం ఇది మూఢత్వము, ముందు మనం చెప్పుకునేటట్టుగా ఇది పనికిమానిది, ఇది ఛాందసము అనేటువంటి ఒక ముద్ర వేసేసి పాశ్చాత్య విద్య వెస్ట్రన్ కల్చరే గొప్పదని వాళ్ళు మనల్ని చూపించారు. వాళ్ళు బాగా 100-200 సంవత్సరాల్లో. కాబట్టి దానిలో పడిపోయి మనం ఏం చేసాం, మన హిందుత్వాన్ని వదిలేసాం. ఈరోజు బ్రిటన్ ప్రధానమంత్రి ఆ ఋషి, అంతే కదా, ఆయన ప్రధానమంత్రి, మన భారతీయ సంతతి. ఆయన ప్రధానమంత్రి గోపూజ చేశాడు, అక్కడ గురువు గారికి నమస్కరించి భగవద్గీత మీద ప్రమాణం చేసి ప్రధానమయ్యాడు. మరి ఎంత చివరికి ఎక్కడికి వచ్చింది? ప్రపంచ దేశాలన్నీ కూడా కరోనా సమయంలో అట్టుడికిపోయాయి. ఆ రోజు మళ్ళీ ఎవరు మన తీర్థం కావాల్సి వచ్చింది. మన తాలూకా పద్ధతులన్నీ, మన ఆచారాలు, మన తాలూకా అనేక రకాల వనమూలికలు ఇవన్నీ భారతీయులవే కావాల్సి వచ్చింది. చివరికి భారతీయుల వ్యాక్సినే, ఈ వ్యాక్సినే ప్రపంచానికి శరణమైంది. కాబట్టి ప్రపంచానికి ప్రతిదీ ఆరోగ్య సూత్రం. మనం బయట నుంచి వస్తే కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వస్తాం, లేకపోతే పూర్వం రానిచ్చేవారు కాదు. దాన్ని వీళ్ళు మూఢత్వం అండి అని షూలతో వెళ్ళిపోవడం, అదే పెద్ద స్టేటస్గా పెద్ద గొప్ప అయిపోయి నేను ఇంట్లోకి ఇలాగే వెళ్ళిపోతానని. చివరికి ఏమైంది, కరోనా వచ్చి మర్యాదగా బట్టలు కూడా బయటికి ఇప్పేసి స్నానం చేసుకొని రారా. అంటే కరోనా వచ్చి మళ్ళీ మూలాలను గుర్తు చేసిందంటారు. తప్పనిసరిగా భారతదేశం తాలూకా గొప్పతనాన్ని ప్రపంచానికి తెలుసుకున్నారు అందరూ కూడా. మన తాలూకా వనమూలికలు, మన తాలూకా పద్ధతులు, వాళ్ళన్నీ ఆచారాలు దూరంగా మనం ఎవరైనా పెద్దలతో మాట్లాడితే కర్చీఫ్ పక్కన ఇలాగా అడ్డుపెట్టి మాట్లాడతాం మనం, లేకపోతే కనీసం ఏది లేకపోతే చెయ్యలాగా అడ్డుపెట్టి మాట్లాడతాం. మరి ఇక కరోనా వచ్చి ఏం చెప్పింది, బాబు మాస్క్ పెట్టుకోమని చెప్పింది. మన పూర్వీకులు మెడల్లో పెద్ద పెద్ద ఉత్తరీయాలు ఉండేవి, తువ్వాళ్ళు అనేవారు, అవి ఉండేవి. ఎవరైనా మాట్లాడితే ఆ ఉత్తరీయం అడ్డుపెట్టి మాట్లాడేవారు. కాబట్టి మన ఋషులు ఎప్పుడూ దర్శించారండి, దర్శించి మనకు అందించారు. దాన్ని మనం అర్థం చేసుకోలేక పాడు చేసుకుంటున్నాం. సమాజం ఇప్పుడు ఉండేటువంటి యువతరానికి అస్సలు తెలియకుండా పోతుంది. స్వామి, ఇలాంటి విషయాలన్నీ చెప్పాల్సిన బాధ్యత ఎవరిది అంటారు? అంటే ప్రజలకు చేరవేయాల్సిన బాధ్యత. ఇప్పుడు సైన్స్ అనేది ఏదైతే ఉందో జనానికి చెప్తూ ఇది మూఢనమ్మకాలు కావు, ఇది మీరు ఆచరిస్తే ఇంకా బాగుంటారు, మీ జీవితం బాగుంటుంది అని చెప్పే ఆచరణ ఎవరిదంటారు? ఇది తప్పనిసరిగా సాధు సంతులది. సాధు సంతులకి అండదండలుగా ప్రభుత్వాలు పనిచేయాలి. పూర్వం రాజులు ఆశ్రమాలకు వచ్చి, గురుదేవ మా రాజ్యం బాగుండాలంటే మేము ఏం చేయాలో చెప్పండి అనేవారు. అప్పుడు గురువులు కూడా ఎటువంటి స్వార్థభావం లేకుండా, ఏమీ ఆశించకుండా రాజుల దగ్గర ధర్మం కోసం, రాబోయే తరాల కోసం వారు పనిచేసి వారి తాలూకా కార్యక్రమాలని, వారి జీవితాన్ని సార్థకం చేసుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వాలకి ఆ భావం లేవు, సాధువులకు కూడా ఆ భావం లేవు. సమన్వయం పోయింది. ఏ ప్రభుత్వం నేతకి, ఒక ఎమ్మెల్యే కానీ మినిస్టర్ కానీ ఒక గురువు ఉన్నారా? ఈయన మా గురువు అని చెప్పమానండి. ఎవరికి గురువులు లేరు. ఆ గురువులు కూడా సమదృష్టితో అందరినీ సమానంగా చూసే స్థితి కూడా లేదు. కాబట్టి వ్యవస్థలు కుప్పకూలిపోతున్నాయి. అందుకే వ్యవస్థ పరివర్తన రావాలి. మీరు ఇప్పుడు ప్రభుత్వాలకి ఈ భావం లేదు, సాధువులకి ఈ భావం లేదు అని అన్నారు కదండి. అంటే జనానికి చేరవేయాల్సిన బాధ్యత కానీ ఇలాంటి చెప్పాల్సిన బాధ్యత అంటే లేకుండా పోయింది, సమన్వయం పోయిందని. సరే, ప్రభుత్వాలు అంటే ఓటు బ్యాంక్ రాజకీయాలు, రాజకీయపరమైన ఇవి అంటే ఒక పార్టీలు ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తాయి కాబట్టి. కానీ సాధువుల్లో ఎందుకు పోయిందంటారు, ఎందుకు దూరం అయిందంటారు? ఇదే సాధువుల్లో స్వామి వివేకానంద చెప్పేటట్టుగా భారతదేశం ఎప్పుడు కూడా బాగుండాలి, ఉన్నత స్థితిలో ఉండాలంటే 3 వ్యవస్థలు బాగుండాలన్నారు ఆయన. 1 కాషాయం, 2 ఖద్దరు, 3 కాకి. ఈ 3 బాగుంటే దేశానికి అసలు ఢోకా ఉండదన్నారు ఆయన. కాషాయం అంటే మేము గురువులు, ఈ 2 వ్యవస్థలు అంటే ఖద్దరు అంటే రాజకీయ నాయకులు, కాకి అంటే పోలీసు వ్యవస్థ. ఈ 2 వ్యవస్థలు పొరపాటున గాడి తప్పితే వాటిని సంస్కరించాల్సిన బాధ్యత కాషాయానికి ఉంది. అయ్యా మీరు చేస్తుంది తప్పు, ఇలాగ చేస్తే సమాజం నష్టపోతుంది, ఈ పనులు మీరు చేయకూడదు, ఈ పనులు మీరు చెయ్యాలి అని కాషాయం నిలబడి చెప్పాలి. ఒకవేళ చేయకపోతే గద్దించాలి. ధర్మాగ్రహం అంటారు దాన్ని. గురువులందరూ వచ్చి ధర్మాగ్రహాన్ని చెప్పి ఒప్పించి భయపెట్టి చేయించాలి. కానీ ఈరోజు స్వామీజీలు అంటే పీఠాలకి పరిమితం అయిపోయారు. మా స్వాములందరూ కూడా, భక్తులందరూ కూడా వెళ్ళి రకరకాలుగా చేరిపోయి అన్నీ వదులుకొని వస్తే అక్కడేమో పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టేసి, పెద్ద పెద్ద ఏసీ గదులు కట్టేసి, ఇవన్నీ వదులుకొని అక్కడికి వస్తే అక్కడ కూడా అవే తయారు చేసి, మీకు అర్థమైందండి. దీనివల్ల ఏమైంది? అలౌకికంగా బతకాల్సిన సాధు సత్సంగులు అందరూ లౌకికపరమైన భావనకి లోనవుతున్నారు చాలామంది అని అంటున్నారు. అంతే అండి. మరి ఏం వదిలేమైంది మనం? ఏం వదిలేం? ఏసీ గదులు లేకపోతే విశ్వకాలు, ఈ లగ్జూరియస్ లైఫ్ వద్దని అక్కడికి వెళితే
సన్యాసం అక్కడ మళ్ళీ అన్నీ పెట్టుకుంటే దీనివల్ల ఏమో మన మనసు ఎలాగ ఉంటుంది, నీ మనసు నీకు ఎలాగ అదుపులో ఉంటుంది, ధర్మం మీద మన మనసు ఎలా పనిచేయగలుగుతుంది. కాబట్టి ఒక అయ్యప్ప మాల వేసాం, ఆహార నియమాలు కట్ చేస్తాం, నిద్రను తగ్గించుకుంటాం, ఒక 41 రోజులు మండల దీక్షలో కఠోరమైన దీక్షలు చేస్తాం. ఎందుకని అలాగ చేస్తేనే ఆ దీక్ష పరిపూర్ణం అవుతుంది. అలాగే సన్యాసి దీక్షలు కూడా పరిపూర్ణం అవ్వాలి. ప్రతి సన్యాసి సమాజం కోసమే నిరంతరం ఆలోచించాలనుకుంటే కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాల్సిందే. పూర్వం ఋషులు అలాగ ఉండేవారు. వాళ్ళు కోరుకుంటే ఏమిటంటే రాజులు అన్నీ ఒక రాజుని ఆజ్ఞాపే రాజా ఇది తెచ్చిపెట్టంటే తెచ్చిపెట్టేస్తారు, భవనాలు కట్టేస్తారు. కానీ వాటన్నిటికీ దూరంగా ఉన్నారు. కుటీరాల్లో ఉండేవారు. యజ్ఞము, యాగము, తపస్సు, పారాయణాలు ఇవి చేసుకుంటూ ఉండేవారు. లోక కళ్యాణం జరిగేది. అంటే నేను మా స్వామీజీని ఏదో విమర్శిస్తాను అనుకోకండి. కాబట్టి గతి తప్పిపోతున్నాయి వ్యవస్థలు. కాబట్టి దీన్ని బాగు చేసుకోకపోతే ఇది కూడా ధర్మాగ్రహంగా భావిస్తాం. మరి సాధువులందరూ బయటికి రాకపోతే, పీఠాల్లోనే మనం పరిమితం అయిపోతే, నేను ప్రశాంతంగా ఉన్నాను అనుకుంటే అయిపోతుందా? మన పూర్వీకులు ఆ రోజు బాలగంగాధర్ తిలక్ కానీ, బిపిన్ చంద్రపాల్, లాలా లజపతి రాయ్, మరి సర్దార్ వల్లభాయ్ పటేలు, గాంధీ గారు కానీ వీళ్ళందరూ కూడా, సుభాష్ చంద్రబోస్ గొప్ప గొప్ప చదువులు చదువుకున్నారు కదండి. అరే మాకెందుకు ఈ జాతీయ ఉద్యమాలు, మేము గొప్ప చదువుకున్నాం, ప్రశాంతంగా మేము ఉంటాం కదా అనుకుంటే మన స్వతంత్రం వస్తుందా? వాళ్ళు త్యాగాలు చేశారు. అలాగే సాధువులు కూడా త్యాగాలు చేసినటువంటి సాధువులు బయటికి రావాలి, ఆశ్రమాల నుంచి కిందకి రావాలి, సమాజంలో జరుగుతున్న కష్టసుఖాలను పరికించాలి, చూడాలి, వారిని ఆదుకోవాలి, వాళ్ళకి ధైర్యం చెప్పాలి, మేము ఉన్నాం మీకేం పర్వాలేదు అనాలి. మరి ఈరోజు ఆ వ్యవస్థ లేకపోతే ఈ కాషాయం చూస్తే చిన్న పిల్లవాడండి, కాన్వెంట్ స్కూల్స్కి వెళ్తే చిన్న పిల్లవాడు కూడా స్వామిని చూస్తే దండం పెడతారండి. వాళ్ళకి అసలు స్వామీజీ అంటే తెలియదు వాళ్ళకి. అంటే మన భారతీయ ధర్మంలో మన జీన్స్లో ఉన్నది కాషాయం చూడగానే నమస్కరించాలనేటువంటి ధర్మం ఎవరూ చెప్పలే, కానీ వాళ్ళ జీన్స్లో ఉన్నది అది. కాబట్టి అటువంటి ఉన్నతమైనటువంటి గౌరవాన్ని ఇస్తున్నటువంటి సమాజం ఈ సత్పురుషులకి, కాషాయానికి దాన్ని విలువ నిలబెట్టాలి, బయటికి రావాలి సమాజంలోకి. రామకృష్ణ మఠం వల్ల, ఇస్కాన్ వల్ల, లేకపోతే మరొక స్వామీజీలా ఎవరైనా కాషాయం కట్టుకుంటే, స్వామి వివేకానంద అనేవారు, నీవు కాషాయం కట్టుకున్నావంటే నీకు సేవ చేయించుకోవడానికి కాదు, నీవు సమాజానికి సేవ చేయడానికి, మర్చిపోకు అన్నారు ఆయన. కానీ ఈరోజు మా గురువులు, మా స్వాములు చాలామంది రివర్స్ అయిపోయారు. దీనివలన మీరు అనేటట్టుగా హిందుత్వం మీద నమ్మకం పోతుంది. ఎవరున్నారు స్వామీజీలు, కాలు పెడితే, ఇంట్లో పాదం పెడితే ఒక రేటు, వారి ఇంట్లో ఏదైనా తీసుకుంటే ఒక రేటు. అంటే ఇలాంటివి ఏమిటి? అడిగి తీసుకోవచ్చు, తప్పులేదు. అయ్యా మా ఆశ్రమానికి ఇవి కావాలి, మాకు ఇది ఇవ్వండి, పెద్దల్ని ధనవంతుని అడిగి తీసుకోవచ్చు. కానీ మీ ఇంట్లోకి అడుగు పెడితే ఎంత ఇవ్వాలి? దానివల్ల ఆ పక్కింటి వాడు బీదవాడు ఉంటాడు, ఆ ఇంట్లో ఒక స్వామీజీ వెళ్ళి అడుగుపెట్టి వస్తే కిటికీలోంచి చూస్తాడు, అరే నేను బీదవాడిని కాబట్టే కదా ఆ స్వామి మా ఇంట్లోకి రాలేదు, ధనవంతుడు కాబట్టి ఇంట్లోకి వెళ్ళాడు అని అపనమ్మకాన్ని మనం కలిగిస్తున్నాం. దానివల్ల సామాన్యులు హిందూ ధర్మానికి దూరం అయిపోతున్నారు. ఇది మన పూర్వీకులు పూర్వం అందరూ సమానంగా ఎవరు పిలిచినా వెళ్ళి సమాజంలో మమేకం అయి ఉండేవారు. ఈరోజు స్వామీజీలుగా అది చేయాలి. సో మీరు అన్నట్టు ఇహపరమైన ఇష్టాలు కానీ, సౌలభ్యాలు కానీ ఇలాంటి వాటికి కొంత అలవాటు పడుతున్నారు అనిపించే విధంగా జరుగుతుంది అని అంటూ ఉన్నారు మీరు. ఇప్పుడు ఇంట్లోకి అడుగు పెడితే, పాదం పెడితే ఇంత అని, లేకపోతే ఇంకోటి చేస్తే ఇంకోటి అని, ఇలా అని. సో ఇలాంటివి అంటే వాళ్ళు అంటే ఈ సాధు సత్సంగాన్ని దేన్నైతే అంటే అన్నింటినీ పరిచ్ఛేదించి వాళ్ళు ఒక అలౌకికమైన జీవితంతో దేవుడు ఈ సాధనలో లేకపోతే దైవభక్తి పారాయణతో జనాలకు మంచి చెప్పాల్సిన వాళ్ళు ఇలాంటి వాటి మీద దృష్టి పెట్టడాన్ని దీన్ని ఏ విధంగా చూడాలంటారు? అంటే వాళ్ళు కూడా మామూలు అంటే యాక్చువల్గా సాధువులు అనేటప్పటికీ మామూలు మానవుడి కంటే ఒక హైయెస్ట్ పొజిషన్లో ఉన్నవాళ్ళు, అంతే కదండి. మెచ్యూరిటీ పరంగా కానీ, జ్ఞానపరంగా కానీ, అన్ని విధాలుగా కానీ, ధర్మపరంగా కానీ. సో వాళ్ళు మళ్ళీ ఇలాంటి వాటికి వస్తూ ఉన్న దాన్ని ఎలా చూడాలంటారు? అంటే వాళ్ళు ఏమైనా మళ్ళీ అంటే తప్పుగా ఏమో నేను ఈ మాట అంటే మళ్ళీ నా మీద పడతారేమో. మీరు చెప్పింది వాస్తవమే. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే ఈ ఆశ్రమాలని పెద్ద పెంచుకొని అసలు ఏదో కుటీరము, ఒక ధ్యాన మందిరము, భక్తులకి ఒక అన్నప్రసాదశాల, ఒక యాగశాల, యజ్ఞశాల, ఇవి పూర్వం ఆశ్రమాల్లో ఉండేవి. కానీ స్వామీజీలు కూడా కొంతమంది, మీరు ఏంటంటే అందరూ కాదు, కొంతమంది ఏం చేస్తున్నారు, పెద్ద వెనకేమో ఇవన్నీ పెద్ద పెద్ద కార్యక్రమాలు పెట్టుకొని, పెద్ద ఆడంబరాలు, రకరకాల ఈ పోషించడాలు, ఆశ్రమంలో రకరకాల పనులు పెట్టుకొని, దానికి ఎక్కువ ఖర్చు పెట్టుకొని, అదొక పెద్ద బర్డెన్గా
ఆశ్రమాన్ని పోషించేటువంటి ఒక ఫ్యాక్టరీని నడిపించాలంటే ఏ విధంగా వర్కర్స్కి జీతాలు ఇవ్వడం రకరకాలుగా ఏవైతే ఉంటాయో ఆశ్రమాలు అలాగ అయిపోయాయి. పెద్ద వెంపర్లాటం అనే పరిస్థితి వచ్చింది స్వామీజీలకి. దాన్ని ఏం చేస్తున్నారు, ఈ ఆశ్రమం మెయింటైన్ చేయాలి, వీళ్ళకి ఏసీ కరెంటు బిల్లు ఎంత వస్తుంది, వాళ్ళకి ఆ సౌకర్యాలు భక్తులకి వాడేమో అడగడు, కానీ వాడేది పెద్దవాడు వస్తున్నాడే మనం ఏసీ గదులు కట్టడం. దాన్ని మెయింటైన్ చేయలేక చివరికి ఏం చేస్తున్నారు, సామాన్యులుగా దూరం అయిపోయి పెద్దవాళ్ళు మీ ఇంట్లో అడుగు పెట్టాలంటే ఎంత ఉందని శిష్యులు ఒక రేటు పెడుతున్నారు. దానివల్ల సమాజం నష్టపోతుంది. కాబట్టి ఆశ్రమాలకు ఏదైతే మనకు కావాలో దానికి వేరే మార్గాలు ఉంటాయి. ఇక ఆశ్రమానికి ఈ రకాల దానం ఇవ్వండి, ఈ ఆశ్రమాన్ని మీరు చూడండి అని మన భక్తులను అడిగి తీసుకోవాలి తప్ప ఇటువంటి పద్ధతులు ఎక్కడ ఇంతకుముందు మనకి పరమాచార్యులు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, పీఠాధిపతులు ఎప్పుడూ వాళ్ళు చేయలే. వాళ్ళందరినీ హక్కును చేర్చుకొని వెళ్ళేవారు. దీనివల్ల సమాజానికి ఇబ్బంది కలుగుతుంది. ఎక్కడైనా మన మీడియా ద్వారా, మన యూట్యూబ్ ఛానల్ ద్వారా, క్యూబ్ టీవీ మేము కోరేది ఏంటంటే ఈ సత్యాన్ని గమనించి అందరినీ హక్కును చేర్చుకుంటే భవిష్యత్ తరాలు సాధువులను గౌరవిస్తాయి, ఆశ్రమాలని గౌరవిస్తాయి. లేకపోతే చేదరించుకుంటారు, దూరం అయిపోతాం కదా. స్వామీజీలు ఎలాంటి వీళ్ళు ఎవరు పలకర్రా, వీళ్ళు కమర్షియల్ అయిపోయారా అనిపించుకుంటే దానివల్ల భవిష్యత్ తరాలు స్వామీజీలు అంటే అసలు గౌరవాన్ని తీసేపోయే పరిస్థితి వస్తుంది. స్వామి, జనబాహుళ్యంలో ఉన్న ఒక అపప్రద లేకపోతే ఒక భావన కానీ మీకు అడుగుతూ ఉన్నాను. ఈ ధర్మం ఆ ధర్మం అని కాదు, ఈ మతం ఆ మతం అని కాదు, ప్రతి మతంలో కూడా ఆల్మోస్ట్ అన్ని మతాల్లో కూడా అంటే దైవాన్ని అంటే మొదట్లో మీరు అన్నట్టు ఒక ఆదాయ వనరుగా సమకూర్చుకొని అందులోంచి పైకి ఎదగాలి అనే భావన ఎక్కువైపోయింది కొంతమందికి అని. అంటే అది హిందూ ధర్మంలో కావచ్చు, క్రిస్టియానిటీలో కావచ్చు, ఇస్లాం మతంలో కావచ్చు, ఇంకో దాంట్లో కావచ్చు, అంటే అన్నింట్లోని అంటే ఆల్మోస్ట్ చాలా మతాల్లోని అలా కొంతమంది చేస్తున్నారు అని. సో దీని మీద మీ భావన ఏంటి స్వామి? అది వాస్తవంగా అయితే దేవాలయాలు ఇవన్నీ కూడా సమాజానికి ఒక అభ్యున్నతి కోసం ఏర్పాటు చేసినటువంటి కొన్ని పద్ధతులు మనకు పెద్దలు పెట్టారు. వాటిల్ని దైవాన్ని దైవముగా చూడాలి తప్ప దైవాన్ని వ్యాపార కేంద్రంగా లేదు మన కోరికలు తీర్చేటువంటి ఒక ఫ్యాక్టరీగా కల్పతరుగా చూడకూడదు. మనం ఉన్నత స్థితికి చేరుకోవాలి. మనసు నిర్మలంగా ఉండాలి, మన ఇంద్రియాలు దేహము పరిశుద్ధంగా ఉండాలి, మనం చేసే ప్రతి కార్యం కూడా అందరికీ ఉపయోగపడాలి, మంచి జ్ఞానం కలగాలి. అది ఉన్నతమైనటువంటి కోరికలతో మన పెద్దలు కోరేవారు దైవాన్ని. కానీ ఇప్పుడు ఏంటంటే ఒక ఆలయం కట్టడం మీరు చెప్పేటట్టుగా కొన్ని పద్ధతులు ఈ రకరకాలుగా ప్రభుత్వాలు ఎప్పుడైతే దేవాదాయ శాఖ ఎంటర్ అయిందో ఇంతకు పూర్వం మనకు లేదండి ఈ పద్ధతి. అక్కడ ఉండే బ్రాహ్మణోత్తములు అర్చకులు ఎంతో కష్టపడి తినడానికి తిండి లేకపోయినా కూడా ఆలయానికి ధూపదీప నైవేద్యాలు వాళ్ళు ఎక్కడ కూడా కొదువు చేయలే. సమాజంలో ఎవరిని అడిగి తెచ్చి దేవుణ్ణి పాలన చేశారు తప్ప వారి తిండి లేకపోయినా భగవంతుడికి తిండి పెట్టారండి. వారి ఇంట్లో దీపం లేకపోయినా పూర్వం మన బ్రాహ్మణోత్తములు అర్చకులు అందరూ కూడా అక్కడ ధూపదీప నైవేద్యాలు లోటు లేకుండా చూశారండి. కానీ ఎప్పుడైతే మన దేశంలోకి బ్రిటిష్ వారు వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చి దేవాలయాలన్నీ కూడా ఈ దేవాలయాలు ఇలా ఉన్నంత వరకు ఈ హిందువులు మనం ఏమీ చెయ్యలేము, వీరు కలుపుతున్నారు, అందరూ కలిసిపోతున్నారు ఆలయానికి. కాబట్టి ఈ ఆలయం సిస్టమ్ను మార్చాలని ఏం చేశాడంటే ప్రభుత్వ పరంగా చేసేసారు కొన్ని ఆలయాలు. ఎప్పుడైతే ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్ళిపోయినాయో దేవాలయాలు అక్కడ ఒక ఈవో ఉంటాడు, వాడికి నెలకు ₹1,00,000, అర్చకుడికి ఏమో ₹5,000. ఆ అర్చకుడు భగవంతుడికి ఆరాధన చేసి భక్తుల్ని ఆకర్షించి భక్తులకి అందరినీ కూడా మెప్పించి ఒప్పించి భగవంతుడు రకరకాల కానుకలు రకరకాలుగా స్వామివారికి భూములు అనేక రకాలైనటువంటి ఆ భగవంతుడికి అనేక సేవలు చేస్తూ ఆలయాన్ని అభివృద్ధి చేస్తూ ఉంటే ఫలితం పొందేదేమో ఈవో ₹1,00,000 దేవాదాయ శాఖ. ఇది ఎంతవరకు ధర్మం అండి? కాబట్టి ఆలయాలు నమ్ముకున్న అర్చకులు ఎప్పుడైతే కన్నీరు పెట్టి ఉసూరుమంటున్నారో ప్రభుత్వాలు కూడా ఈరోజు పాస్టర్లకి జీతాలు మౌలీలకి జీతాలు ఇస్తున్నారు తప్ప ప్రతిరోజు గంట వాయించి దీపం పెట్టి నా దేశంలో ఉండే ప్రజలందరూ బాగుండాలని సంకల్పం చెప్పినటువంటి అర్చకుడికి ఎంత రుణపడి ఉంటారండి ప్రజలు. అటువంటి అర్చకులకి ప్రభుత్వాలు కానీ సమాజం కానీ ఎంతవరకు చేరుతుంది? కాబట్టి ఇది మారాలండి. అందుకు ఎప్పుడైతే ఈ ఆలయాలు ప్రభుత్వం చేతిలోకి వెళ్ళిపోయిందో వాళ్ళకి ఆదాయం కావాలి. దేవుడు ఎలాగపోతే వాళ్ళకి అవసరమే ఉంది. వాళ్ళకి ఆదాయం వనరులు తెచ్చేటువంటి ఒక ఫ్యాక్టరీగా తయారు చేశారు, దైవానికి ఉండేటువంటి విలువలు తీశారు. స్వామి, బయట ఒక అపప్రద ఉంది, లేకపోతే జనంలో ఒక రకమైన భావన ఉంది. ఏంటి అంటే మీరు అన్నట్టు గవర్నమెంట్ పరంగా అంటే దేవాదాయ శాఖ కానీ ఇంకా వేరే సంస్థలు
కానీ ఏదైతే ఏ దేవాలయం నుంచి అయితే ఎక్కువ డబ్బులు వస్తాయో ఆ దేవాలయం మీదే ఫోకస్ పెడుతూ ఉంటారు, మిగతా దేవాలయాల్ని నిరాదరణకి గురి చేస్తూ ఉంటారు, పెద్ద ఆదరించరు అనేది ఉంది. అది నిజమేనంటారా? నిజమేనండి, 100% నిజం. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్నాయి, విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం, లేకపోతే శ్రీశైలం మల్లన్న, లేకపోతే కానీ మన కాళహస్తిలో ఉండేటువంటి స్వామివారు, కాళహస్తి ఈశ్వరుడు, ఇలాగా మన సింహాచలం, కొన్ని ఆలయాలను మాత్రమే అక్కడ కార్యక్రమాలు, అక్కడ జరిగేటువంటి క్రియలు కానివ్వండి, అక్కడ ఉండేటువంటి విధి విధానాలు జరిపించడం మాత్రమే దృష్టి పెడుతుంది దేవాదాయ శాఖ. మరి మిగతా ఆలయాల్లో కూడా ఆ స్వరూపమే ఉన్నాడు భగవంతుడు, కానీ వాళ్ళు గాలికి వదిలేశారు. అక్కడ కనీసం అక్కడ అర్చకుడు ఉన్నాడా, అక్కడ ఏం జరుగుతుందా, కనీస సౌకర్యాలు కల్పించాలనేటువంటి ఆలోచన ఉండదు. విశాఖపట్నంలో కొన్ని వందల ఆలయాలు దేవాదాయ శాఖ ఆధీనంలో ఉన్నాయి. ఎక్కడైతే భక్తులు వచ్చి ఉండి నిండుతుందో ఆ ఆలయమే వాళ్ళకి కావాలి. అక్కడ మాత్రం మంచి అలంకారం చేసి పూలదండలు, రకరకాల లైటింగ్స్, భక్తులను ఆకర్షించి ఇంకా ఉండీలు నిండిపోవాలి. ఈ ఉండీలు నిండిపోతే వీళ్ళేమో సీల్ చేసేసి తెల్లవారేమో రోజుకు ఒక ఉండి పట్టుకుపోవాలి. ఆదాయం అంతా కూడా నెలకి ఎంతో ఆదాయం పెరిగిపోతే దేవాదాయ శాఖ అధికారులు, దేవాదాయ శాఖ మంత్రులు చక్కగా భోజనం చేసేయాలి. హిందూ దేవాలయాలు ఉండే డబ్బేమో రకరకాల ఇతర మతాల కట్టడాలకి, ఇతర మతాల తీర్థయాత్రలకి వీళ్ళు వినియోగించుకోవాలి. రకరకాల ప్రభుత్వ పథకాలకు కూడా హిందూ దేవాలయాల్లో డబ్బు పట్టుకుపోవాలి. కానీ ఆలయాల్లో డబ్బు ఏ దేవాలయానికైనా వినియోగించి వాడుతున్నారా? ఈరోజు విశాఖపట్నంలో ఉదయం మేము మన వేణుగోపాల స్వామి గుడికి వెళ్ళాం, మన బీచ్ రోడ్లో. అక్కడ భక్తులందరూ విరాళాలు సేకరించి ఆలయాన్ని పునర్నిర్మాణం చేశారు. మళ్ళీ దేవాదాయ శాఖ ఆధీనంలో ఉంది. ఏమండి, దేవాదాయ శాఖ డబ్బులేవా? తిరుపతి ఎన్ని వేల కోట్లు ఉందండి. అంటే భక్తులు పూనుకుంటే కానీ జరగలేదు. మరంటే దేవాదాయ శాఖ గుళ్ళు కూడా భక్తులే మళ్ళీ విరాళాలు ఇచ్చి బాగు చేసుకున్నా వీడికి వెళ్ళే హక్కు మళ్ళీ ఉండదు. అక్కడ ఈవో చెప్పాలి, లేకపోతే ఎవడో చెప్పాలి తప్ప వీడు పూలదండ కూడా దేవుడికి ఇవ్వలేడు, ఇచ్చినా వాళ్ళు వాడరు. అంటే ఇటువంటి స్థితికి ఆదాయం లేనటువంటి ఆలయాన్ని వదిలేశారు దేవాదాయ శాఖ. ఇది చాలా దోషం. ఇందులో మార్పు రావాలంటే ఏం జరగాలి స్వామి? మార్పు అంటే నిఖార్సైన హిందూ నాయకులు సమాజంలో దేవాదాయ శాఖ అధికారులుగా, దేవాదాయ శాఖ మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా రావాలి. ఈరోజు అయోధ్యలో రామాలయ నిర్మాణం జరుగుతుందంటే యోగి ఆదిత్యనాథ్ హిందుత్వం మీద విశ్వాసం ఉన్నటువంటి ఒక గొప్ప వ్యక్తి. అలాగే కాశీలో విశ్వనాథ స్వామి ఆలయం మోడీ గారు ఉన్నారు, ఆయన మీద హిందుత్వం మీద విశ్వాసం ఉంది. మొన్న కాళేశ్వర స్వామి, మహాకాళేశ్వరుడు ఉజ్జయినిలో పునర్నిర్మాణం చేయించారు 100 కోట్లతో. కాబట్టి ఇటువంటి నాయకులు వస్తే, హిందూ నాయకులు, వాళ్ళు ఏ పార్టీగా ఆ పార్టీ అని మనం అనడంలే, కానీ ఏ పార్టీ నుంచి వచ్చినా హిందుత్వం మీద విశ్వాసం ఉండాలి. అటువంటి నాయకులు ప్రజలు తయారు చేసుకుంటే దేవాలయ వ్యవస్థ, హిందూ వ్యవస్థ బాగుంటుందండి. ఏ ఎండకా గొడుగు పట్టేసి ఆయన ఏమో దేవాదాయ శాఖ మంత్రి, ఇంతకుముందు వెల్లంపల్లి ఉండేవాడు మనకి, ఆయన మసీదులకి ఓపెనింగ్కి వెళ్ళేవాడు. నువ్వు దేవాదాయ శాఖ మంత్రిగా, మైనార్టీ మంత్రిగా, దానికి మైనార్టీ శాఖ ఉంది కదా, మైనార్టీ మంత్రి వెళ్తాడు, మైనార్టీకి చెందినటువంటి వాళ్ళు వెళ్తారు. నీకేం పని? నువ్వు దేవాదాయ శాఖ పనులు చూడాలి. మన తిరుపతి దేవస్థానం చైర్మన్గా సుబ్బారెడ్డి గారు ఉన్నారు. ఈయనేమో బయటకు వచ్చి ఏమంటాడు, ఆ అల్లా దయ వలన, ఆ యేసు దయ వలన, ఆ వెంకటేశ్వర దయ వలన అందరూ బాగుండాలి. ఆ మాటలు నీకెందుకు? నువ్వు దేనికి మా అధ్యక్షుడివి, నువ్వు దేనికి నువ్వు టీటీడీ బోర్డు చైర్మన్ కదా, నీ మాట్లాడితే వెంకటేశ్వరుడు విజయవాడ కనకదుర్గం పేరు కూడా నీకు రాకూడదు. అక్కడ చైర్మన్ మాట్లాడతాడు. నీవు ఎప్పుడు మాట్లాడినా వెంకటేశ్వరుడు దయ, వెంకటేశ్వరుడు అభిమానం, వెంకటేశ్వరుడు ఆశీస్సులు అనాలి. అంటే ఈ లీడర్స్లో డిప్లొమసీగా ఏ ఎండగా గొడుగు పట్టడం, రకరకాలుగా మారిపోవడం, దానివల్ల యాక్చువల్గా ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారి ఎగ్జాంపుల్ చెప్పారు కాబట్టి అడుగుతున్నాను. అంటే ఆయన బయటకు వచ్చి, సరే వెంకటేశ్వర స్వామి గారి కోసం మాట్లాడాలి, ఆయన అల్లా కోసం మాట్లాడుతున్నారు, జీసస్ కోసం మాట్లాడుతున్నారు, ఇలాగని అన్నారు కదా, దాన్ని సర్వమానవ సమానత్వం అనే దాన్ని ఏమైనా చూడొచ్చు అందులోని? అంటే ఆ విధంగా దాన్ని ఏమైనా పెంపొందించాలన్న దాంతో ఏమైనా మాట్లాడుతున్నారంటారా? సర్వమాన సమానత్వం అంటే, లేకపోతే సర్వమత సమానత్వం? సర్వమత సమానత్వం ఎలాగొస్తుందండి? హిందువులు పవిత్రంగా పూజించేటువంటి గోమాత, గావో విశ్వస్య మాతరః గవాం అంగేషు సర్వే తిష్టంతి దేవతః. 3 కోట్ల దేవతల స్వరూపంగా చూస్తాం గోమాతని. కృష్ణుడు, గోవు లేనిదే కృష్ణుడు లేడు, గోవు లేనిదే యజ్ఞము లేదు, గోవు లేనిదే గృహప్రవేశం లేదు, గోవు లేనిదే అభిషేకాలు లేవు, పాలు లేవు. ఇంత పవిత్రంగా చూసేటువంటి గోమాతని ఈరోజు ముస్లిం సోదరులు చంపి తినవచ్చా? ఈరోజు మనం ముస్లింలు మన సోదరులుగా భావిస్తాం, కానీ వాళ్ళు మన ధర్మాన్ని, మన సెంటిమెంట్స్ని వాళ్ళు గౌరవించాలి కదండి. రంజాన్ నాడు మనం వాళ్ళ తాలూకా సోదరులుగా మనం స్వీకరించి వాళ్ళకి మనం రకరకాలుగా వాళ్ళు ఇచ్చిన ప్రసాదాలు కానీ తీసుకుంటాం.
మరి వాళ్ళు మన గోవులు చంపి బక్రీద్ నాడు గోవుని చంపడం ఏంటండి? మరి గోవులు చంపినంత కాలము హిందూ ముస్లిం బాయ్ బాయ్ ఎలాగవుతాడండి? ఇప్పుడు మాంసాహారం తినాలనుకుంటే రకరకాల జీవులు ఉన్నాయి, ఆవునే చంపి తినేయాలా మీరు? ఎలాగవుతుంది? క్రిస్టియన్స్ ఉన్నారండి, వాళ్ళు రాళ్ళు సైతానులు అంటారు, గుళ్ళు సైతానులు, రాళ్ళు పూజించకూడదు, అవి రాళ్ళు, అవి సైతానులు, విగ్రహారాధకులు సైతానులు, వాళ్ళని రాళ్ళతో కొట్టి చంపుడి. నిర్గమాకాండము పాత నిబంధన నిర్గమాకాండంలో 26వ వచనం చదవండి. రాళ్ళను పూజించేవారు సైతానులు, వాళ్ళని రాళ్ళతో కొట్టి చంపుడి. అంటే ఇతర మతాలను దూషించి ఇతర మతాలను వికరించి చేస్తే ఎప్పుడు సమైక్యత భావన వస్తుంది స్వామి? భారతదేశం ఎప్పుడు మనం కలవగలం? వాళ్ళు మనల్ని ప్రేమించి మనల్ని ప్రేమించి మనందరం భారతీయులం, ఎవరెవరు మతాలో ఉంటే ఉన్నామండి, నీ విధానాన్ని నీవు పూజించుకో, నీ విధానాన్ని పూజించుకో, కానీ ఒకరి సెంటిమెంట్ని, ఒకరి మనోభావాల్ని ఒకరు గౌరవించుకోవాలి కదా. అవసరం అయితే ఉంది. ఈ పాకిస్తాన్కి జై అంటాడు, భారతదేశంలో ఉండేటువంటి పాత బస్తీలో ఎంఐఎం వాళ్ళందరూ కూడా పాకిస్తాన్కి జై అంటారు, భారతదేశానికి జై అంటారు. భారత మాతకి జై అంటే వాడి కొంపలు మునిగిపోయినట్లుగా నేను అనను అంటాడు. అయితే భారతదేశంలో ఎంఐఎం వసూది నోవైసి ఇండియన్ ఫ్లాగ్కి నమస్కారం పెట్టినాడు, సెల్యూట్ చేయడంట. మరి ఎందుకు వాడు భారతదేశం ఉండాలా? నువ్వు పో, పాకిస్తాన్ వెళ్ళిపో, బంగ్లాదేశ్ వెళ్ళిపో, ఆఫ్ఘనిస్తాన్ పో, ఎందుకు ఇండోనేషియా పో. లేకపోతే ఏమిటండి ఇది? భారతదేశంలో బ్రతికి భారతదేశంలో ఉండి భారతీయులందరూ కూడా వాళ్ళందరిని ఆదరిస్తూ ఉంటే ఓ చుట్టాల ఇంటికి మనం వెళ్తే ఎంత గౌరవిస్తామండి? ఆ చుట్టాలని ఎంతగా వాళ్ళు భోజనం పెట్టినందుకు కృతజ్ఞతగా ఉంటాం. మరి వాళ్ళ మీదే స్వారీ చేసి ఆ చుట్టాలనే తన్నేస్తాం, తోసేస్తామంటే వాళ్ళు ఊరుకుంటారా? భారతదేశంలో హిందువులు మనం శాంతికాములు కాబట్టి మనం సహించి ఊరుకుంటున్నాం. అలాగే ఇంకో దేశంలో అలా జరగదే. పాకిస్తాన్లో ఎంతమంది హిందువులు ఉన్నారు ఇప్పుడు చూడండి. ఒకప్పుడు 30% ఉండేవారు, ఈరోజు 2% లేరండి. బంగ్లాదేశ్లో ఎంతమంది హిందువులు ఉండేవారు, ఈరోజు అక్కడ 3% లేరు. అంటే వీళ్ళందరూ ఏమైపోతున్నారు? ఎక్కడికో ఎందుకు? పాత బస్తీలో 50,000 కుటుంబాలు ఉండేవి, పాత బస్తీలో హిందువులు. ఈరోజు వేలి మీద లెక్క పెట్టవచ్చు హిందూ కుటుంబాలు. మరి మిగతా కుటుంబాలు ఎడిపోయాయి, ఏమైపోతున్నాయి? ఈరోజు మన కేరళలో హిందువుల పరిస్థితి రోజుకోవడం చంపేస్తున్నారు. బంగ్లాదేశ్లో హిందువులు, రోహింగ్యాలు రకరకాలుగా అకృత్యాలు చేస్తున్నారు. ఎక్కడికో ఎందుకు? విశాఖపట్నంలో అనాథరైజ్డ్గా 16 లక్షల మందికి పైగా అక్రమ వలసదారులు ఇక్కడ రోహింగ్యాలు ఉన్నారు. విశాఖపట్నంలో రాష్ట్రంలో ఎక్కడెక్కడి నుంచో వచ్చేస్తున్నారు. వీళ్ళకి ఓట్లకి కక్కుర్తి పడిపోయి ఇక్కడ ఉండేటువంటి ప్రభుత్వాలు వాళ్ళకి ఆధార్ కార్డులు రకరకాలుగా ఇచ్చి చివరికి జనాభా పెంచుకొని వాళ్ళకేమో ఫ్యామిలీ ప్లానింగ్ ఉండదు, వాళ్ళకి కట్టుబాట్లు ఉండవు, ఎంతమందినైనా పెళ్లి చేసుకోవచ్చు, ఎంతమంది సంతానాన్ని కనియవచ్చు. ఇలాగ జనాభా పెరిగిపోయిన తర్వాత షరియా చట్టం అంటాడు వాడు. షరియా చట్టం అంటే ముస్లిం రాజ్యం రావాలి, షరియా చట్టాన్ని అమలు చేయమంటాడు. షరియా చట్టం అమలు చేయాలంటే అక్కడ హిందువులు, ఇతర మతాలు, మైనార్టీలు అయిపోతారు. అక్కడ ప్రధాని, రాష్ట్రపతి, అధికారులు అందరూ ముస్లిమ్సే రావాలి. ఇది షరియా చట్టం తాలూకా ముఖ్య ఉద్దేశం. భారతదేశాన్ని హస్తగతం చేసుకోవాలి, దీన్నే ముస్లిం రాజ్యంగా మార్చాలి, హిందువులను మోచకోత కోసేయాలి. ఏమిటండి పరిస్థితి? హైదరాబాద్లో భవిష్యత్తులో మనం చూసాం, హిందూ కుటుంబాలు రాత్రి తగలబెట్టేసి తరిమేశారు. ఎవడు అడిగాడండి? బండి సంజయ్ గారు, కొంతమంది అక్కడ ఉండే కొద్ది వ్యక్తులు వెళ్ళి అక్కడ పోరాటం చేశారు, రఘునందన్ రావు లాంటి వాళ్ళు. కాబట్టి హిందువుల పరిస్థితి ఏమిటి? భారతదేశంలో కూడా హిందువులకి చోటు లేకపోతే పాత బస్తీలో భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించడానికి డీసీపీ పెర్మిషన్ ఉండాలా? ఏమిటండి ఎక్కడ ఉన్నామండి మనం? భాగ్యలక్ష్మి అమ్మవారి గుడికి డైరెక్ట్గా వెళ్ళలేమే. మన విజయవాడ, మన కనకదుర్గం ఉంటుంది కదా. మరి ఏంటండి అంటే మన భాగ్యలక్ష్మి పేరు మీదుగా భాగ్యనగరం. ఒకప్పుడు హైదరాబాద్ కాదు కదా, హైదరాలీ వచ్చాడు, వాడి పేరు పెట్టుకున్నాడు హైదరాబాద్ అని, భాగ్యనగరం. అటువంటి భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించడానికి మన దేశంలో ఉండి మనం డీసీపీ పోలీస్ ఎస్కార్ట్తో వెళ్తున్నామంటే హిందువులుగా ఎంత సిగ్గుపడాలి మనం? ఇదే సెక్యులరిజం అంటే? సెక్యులరిజం అంటే, లౌకికవాదం అంటే అందరినీ గౌరవించాలి, కానీ ఒక వర్గాన్ని మెప్పు కోసం మరొక వర్గాన్ని అనగదొక్కేయడం. అక్కడ గవర్నమెంట్ ఏం చేస్తుందంటారు? ఇప్పుడు కేసీఆర్ గారు యాక్చువల్గా ఆయన చాలా మంచి, అంటే చాలా భక్తి పరాయణుడు అనుకుంటున్నారు, యాగాలు అనుకుంటున్నారు. అదంతా నటన, అదంతా కూడా మసిపూసి మారేడుగా చేయడం. నిజంగా ఆయనకే హిందువుల మీద విశ్వాసం ఉంటే ఎంఐఎంతో జత ఎందుకు కడతాడండి? ఎంఐఎం వాళ్ళు ఏమన్నారు? పోలీసులు 10 నిమిషాలు పక్క తప్పుకుంటే ఓవైసీ ఏమన్నాడండి? హిందువులందరినీ నరికి పక్క విసిరేస్తామన్నాడు. హిందువులందరినీ, అందులో కేసీఆర్ లేడా, కేటీఆర్ లేడా, మీరు లేరా, నేను లేనా? 10 నిమిషాలు పక్క తప్పుకుంటే పోలీసులు హిందువులు 100 కోట్ల హిందువుల్ని నరికేస్తావా? అలాంటి వాడితో నువ్వు జత కడతావా?
ఇది నీ హిందుత్వమా? నువ్వు నికాసైన హిందువుడివా? నువ్వేమో యజ్ఞయాగాలు చేస్తావా? ఎవరి కోసం? ఎవడి మెప్పు కోసం అండి? రాక్షసులు కూడా యజ్ఞయాగాలు చేసేవారండి. అంత మాత్రం చేద్దాం మహాత్ములే ఏంటి? కాబట్టి హిందూ ధర్మాన్ని, హిందువుల్ని భారతదేశంలో ఒక్క హిందూ దేశం, భారతదేశం తప్ప హిందువుడికి మరొక దేశం లేదు. ముస్లిమ్స్ ఉన్నారు, వాడు వెళ్ళిపోవాలంటే దాదాపుగా 56 దేశాలు ఉన్నాయి. వాడు ఏ దేశంకి వెళ్ళినా బ్రతకొచ్చు. క్రైస్తవులు ఉన్నారు, వాళ్ళు అంటే వెళ్ళిపోమని కాదండి, వాళ్ళు బ్రతకాలంటే ఏ దేశంలో 100 దేశాలు క్రైస్తవ దేశాలు ఉన్నాయి. కానీ హిందువుడు బ్రతకాలంటే ఎక్కడ బ్రతకాలి? భారతదేశంలోనే బ్రతకాలి. ఎక్కడ? సో అందుకే భారతదేశాన్ని హిందూ దేశంగా చేసే చర్యలు ఏమైనా భవిష్యత్తు జరుగుతున్నాయంటారా? రావాలి తప్పనిసరిగా హిందూ దేశంగా. ఈరోజు స్వతంత్రం వచ్చిన తర్వాత ముస్లింలందరూ పాకిస్తాన్ ఒక మత ప్రాతిపదికమైన దేశంగా చేసుకున్నప్పుడు ఆ రోజే మనం ప్రకటించాలి మన భారతదేశాన్ని ఇది హిందూ దేశం అని. కానీ దౌర్భాగ్యం మన జవహర్లాల్ నెహ్రూ గారు ఆయన చెప్పాడు, ఆయన ఏంటంటే, నేను వేషధారణలో నేను హిందువుణ్ణి, నా సంస్కృతి సాంప్రదాయాలలో నేను క్రైస్తవుణ్ణి, బై యాక్సిడెంట్ ఆయన హిందూ అన్నాడు ఆయన నెహ్రూ గారు. అంటే వారు హిందుత్వం మీద విశ్వాసం లేదు. నెహ్రూ టైంలో కదా ఇవన్నీ విద్యా విధానం అంతా పాడు చేసేసి, అక్బర్ ది గ్రేట్, ఔరంగజేబు ది గ్రేట్, హిందువుల్ని చంపిన వాళ్ళని, ఆలయాల్ని నాశనం చేసిన వాళ్ళని పెద్ద పెద్ద చారిత్రక పురుషులుగా చరిత్రలోకి రాయించేశారు. మన తాలూకు ఛత్రపతి శివాజీ, పురుషోత్తముడు, లేకపోతే మన మేవాడ పాల రాణా ప్రతాప్ సింగ్, ఇలాంటి వాళ్ళందరినీ కూడా చరిత్రహీనులుగా మార్చేసి ముస్లింలు మన దేశాన్ని నాశనం చేసిన వాళ్ళ చరిత్రని గొప్పగా పొగిడేశారు.